ఒక్క స్లాబ్కి ఇంత పెద్ద క్రాక్సా? ఇన్ని క్రాక్స్ ఉంటాయని అయితే నేను ఎప్పుడైతే అనుకోలేదు. ఈ వర్క్ వచ్చి ఎక్కడ అనుకుంటున్నారా, మన మెదడులోని రిలయన్స్ స్మార్ట్ ఎదురుగా. ఇప్పుడైతే టెర్రస్ మీద ఉన్న నాస్ మొత్తాన్ని అయితే జెట్ మోటార్తో అయితే మొత్తం తీసేస్తాం. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ క్రాక్స్ ఉంటే క్రాక్స్ మొత్తం ఫిల్ చేసేస్తాం. స్లాబ్ మొత్తానికి అయితే నచ్చలాకని అయితే మొత్తం క్లీన్ చేసేసాం. క్లీన్ చేయగానే ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో క్రాక్స్ మొత్తం అయితే బయటకు వస్తాయి. జెట్ మోటార్తో కొట్టంగానే కనిపించిన క్రాక్స్ మొత్తాన్ని అయితే హ్యాండ్ మిషన్ అయితే కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసిన క్రాక్స్కి అయితే ఇప్పుడు బిర్లా ఆఫీస్లోని రిపేర్ మాస్టర్ అనే లిక్విడ్ని అయితే వాడటం జరుగుతుంది. అది ఎలా అంటే మన సిలైన్ ఉంటుంది కదా, సిలైన్ తీసుకొని ఎక్కడైతే క్రాక్స్ కట్ చేసామో ఆ క్రాక్లోకి అయితే లిక్విడ్ అయితే ఎక్కిస్తాము. లిక్విడ్ ఎక్కించేప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా. చిన్న క్రాక్ కూడా వదిలిపెట్టకుండా క్రాక్స్ మొత్తానికి అయితే లిక్విడ్ ఎక్కియాలా. ఈ లిక్విడ్ అనేది లోపలికి ఇంకేసి ఆ క్రాక్స్ అనేది ఫిల్ చేస్తుంది. ఆ లిక్విడ్ ఎక్కించిన తర్వాత ఒక రోజు మొత్తం గ్యాప్ ఇవ్వాలా. ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత మన డాక్టర్ ఫిక్సిట్లోనే సీలెంట్ అనేది వాడటం జరుగుతుంది. ఈ సీలెంట్ అనేది ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ మొత్తం అయితే ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఈ ఒక్క పూట అయితే ఆర్నిస్తాం. ఆర్నిచ్చిన తర్వాత రేపు పొద్దున్న వచ్చేసి ఒక కోటింగ్ డ్యామ్ ప్రూఫ్ అయితే ఎక్కిచ్చేస్తాం. సీలెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి. కొంచెం ఎక్కడెక్కడైతే ఎక్కువ క్రాక్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఉబ్బిద్ది. ఉబ్బితే మాత్రం మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ అది తీసేసి మళ్ళీ సీలెంట్ ఎక్కాలి. లేకపోయింది అనుకో సీలెంట్ ఉబ్బిపోయి ఊడిపోయింది. డ్యామ్ ప్రూఫ్ మొత్తం మీద ఎక్కువ ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఇది సీలెంటే. క్రాక్స్ మొత్తం చాలా జాగ్రత్తగా చూసి మాత్రం సీలెంట్ అయితే ఎక్కించాలా. ఇది ఒక్క చోట కూడా మిస్ అయినా కానీ మొత్తం చేసిన మొత్తం పాడైపోయింది. అందుకే సీలెంట్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఒక్కటి చేస్తే మాత్రం స్టాప్ మాత్రం చాలా సక్సెస్గా అయితే వచ్చింది.
నేను ఎన్నో వర్క్లు చేసా కానీ దీనికి వాడిన సీలెంట్లు అయితే నేను ఎప్పుడు వాడలేదు. ఎందుకంటే అంత క్రాక్స్ వచ్చాయి, స్లాబ్ మొత్తం క్రాక్స్ వచ్చాయి. మరి నేను ఫస్ట్ టైం ఇన్ని సీలెంట్లు అయితే వాడటం. అన్ని క్రాక్లు ఒకసారి ఈ స్లాబ్కి వచ్చేసి డ్యామ్ ప్రూఫ్ బిర్లా వాపస్లోని వాలన్ రూప్ అయితే వాడటం జరుగుతుంది. ఇది వచ్చేసి 12 years వారంటీతో వస్తుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ కోటింగ్ అయితే చాలా పలసగా గలపాల, ఎందుకంటే స్లాబ్ పాడైపోయి ఉంటుంది కదా. ఇది ఎక్కువ మనం పలసగా కలిపితే మనం వేసే పెయింట్ వచ్చేసి లోపలికి ఇంకుకొని చాలా నీట్గా పట్టేసిది. అదే నీళ్ళు తక్కువ కలిపేస్తే కనుక లబ్బర్ ఊడినట్టు ఊడిపోయింది. ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ కోటింగ్ అయితే వాటర్ ఎక్కువ కలపాలా, సెకండ్ కోటింగ్లో ఇంకొంచెం కలపాలా. అట్లా కలుపుకొని వేస్తేనే మన డ్యామ్ ప్రూఫ్ అనేది మంచిగా పట్టుకునేది స్లాబ్కి. ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం డ్యామ్ ప్రూఫ్ చేసేటప్పుడు. ఫస్ట్ కోటింగ్ మాత్రం మనం ఒకే షేప్లో వేయాలి, ఎందుకంటే సెకండ్ కోటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ కోటింగ్ ఇట్లా వేసిన తర్వాత సెకండ్ కోటింగ్ ఆపోజిట్లో పెయింట్ చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ కోటింగ్ ఎక్కడైతే ప్యాచ్ చేసి ఉంటే అన్నీ బయటపడతాయి ఒకే షేప్లో వేస్తే. ఎట్లా పడితే అట్లా అయితే కనుక ప్యాచెస్ ఎక్కడ ఉండే కానీ మనకు కనిపించవు. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత మన సెకండ్ టైం నిలువుగా ఎత్తే కనుక అయితే ఎక్కడెక్కడ ప్యాచ్లు ఉన్నాయి ప్యాచ్లు మొత్తం క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ కోటింగ్ పెయింట్ వేసిన తర్వాత స్లాబ్ను మాత్రం ఒక 6 గంటలు మాత్రం ఎండని ఇవ్వాలి. ఎండిన తర్వాత సెకండ్ కోటింగ్ మొదలు పెట్టాలి. ఎందుకంటే సీలెంట్లు ఇవన్నీ పెట్టుంటాం కదా, ఎక్కడైతే పచ్చిగా ఉండి మన కాలెంట్ అయితే వస్తుంది. అందుకని మనం దగ్గర 5-6 గంటలు అయితే ఎక్కువ ఎండనియాలి. ఎండిన తర్వాత సెకండ్ కోటింగ్ అనేది మొదలు పెట్టాలి. ఒకవేళ వీలైతే ఒక రోజు ఆపి మరీ చేయొచ్చు. మూడో కోటింగ్ అయితే ఒక రోజు ఆపుతాం. ఫస్ట్ కోటింగ్ పొద్దున్నే వేసేసి సాయంత్రం పూట ఇంకో కోటింగ్ అయితే వేస్తాం. ఒక 5 గంటలు 6 గంటలు గ్యాప్ ఇచ్చేసి, ఎందుకంటే ఎమ్మని అయితే దానికి పెయింట్ అనేది తీసుకోదు స్లాబ్. ఫస్ట్ కోటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే ఒక 6 గంటలు అయితే దీనికి టైం ఇస్తాం. ఈవినింగ్ అయితే వచ్చాము. సెకండ్ కోటింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు డ్యామ్ ప్రూఫ్. ఇప్పుడైతే కొంచెం టైట్గా వేయాలి పెయింట్. ఫస్ట్ కోటింగ్ వేసినట్టు కాకుండా ఇప్పుడు నీళ్ళు తక్కువ పోసి అయితే వేయాలి. ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ అనేది లోపల పీల్చుకునేది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు సెకండ్ కోటింగ్ అయితే మంచిగా చక్కగా వేయచ్చు. ఈ స్లాబ్ మొత్తానికి 60 లీటర్ల పెయింట్ అయితే పడుతుంది. ఒక్కో డబ్బా వచ్చేసి 20 లీటర్ డబ్బా, మొత్తం 60 లీటర్లు 3 డబ్బాలు అయితే వాడటం జరిగింది బిల్డింగ్ మొత్తానికి. చూశారు కదా, స్లాబ్ మీద అయితే ఒక్క క్రాక్ కూడా కనిపించకుండా మొత్తం ఫిల్ చేసాం. సెకండ్ కోటింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మూడో కోటింగ్ అయితే ఒక రోజు మొత్తం గ్యాప్ ఇచ్చాం. గ్యాప్ ఇచ్చి మూడో కోటింగ్ అయితే రేపు మొదలు పెడతాం. నెక్స్ట్ డే వచ్చేసి ఫైనల్ కోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఫైనల్ కోటింగ్ కూడా అయిపోవడానికి వచ్చింది. చూశారు కదా ఎంత నీట్గా అయితే స్లాబ్ వచ్చింది. ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా పడుతుంది. మన కొత్త స్లాబ్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది. స్లాబ్ కూడా ఒక్కరా కూడా లీకేజ్ అయితే కాదు. వీడియో మొత్తం చూసారు కదా, ఫస్ట్ స్లాబ్ ఎట్లా ఉందో మేము క్లీన్ చేసేటప్పుడు క్రాక్లు ఎలాగుండే చూసారు కదా. ఇప్పుడైతే ఈ విధంగా అయితే వచ్చింది స్లాబ్. ఒక్కరా అంటే ఒక్కర క్రాక్ కూడా లేదు. మొత్తం ఎక్కడెక్కడనే మొత్తం ఫిల్ చేసాం, నీట్గా చేసేసాం. మీకు కూడా ఎలాంటిదైతే రిక్వైర్మెంట్ ఉంటే కనుక మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మేము ఎక్కడికైనా వచ్చి ఈ పెయింట్ వర్క్ అయితే చేస్తాం. మీరు కాంటాక్ట్ నెంబర్ అని మెసేజ్ చేస్తే కనుక నేనైతే నెంబర్ అయితే మెసేజ్ చేస్తాను. చెప్పాను కదా 100% అయితే వర్క్ అయితే నీట్గా చేస్తామని చెప్పి. ఒక్క క్రాక్ కూడా లేదు. ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఇదైతే 10 years అయితే డ్యామేజ్ కాదని చెప్పి అయితే నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే మేము చాలా బిల్లింగ్లు చేసాము, చూసాం కాబట్టి. వీడియో నచ్చినట్టయితే మన అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.